హాయ్ అండి. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం చేయబోయే వంట ఏంటో తెలుసా అండి? ఈరోజు మనం చేయబోయే వంట పప్పు తెలగపిండి కూరండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా పొయ్యండిచ్చేసుకోండి. తర్వాత కందిపప్పు నీటికి కడిగేసుకోవాలండి. నీటికి కడిగేసిన కందిపప్పు ఉడకడానికి సరిపడినంత నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. పప్పు త్వరగొడకాలంటే వచ్చిన చిట్కా అండి. ఆ పప్పులో ఒక 2 చుక్కలు నూనె కూడా పోసుకోండి. ఇంకా త్వరగా ఉడికిద్ది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉడుకుతున్న పప్పులో వేసేసుకోవాలండి. ఉల్లి, మిర్చి ముక్కలు వేసేసుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి. పొయ్యి మీద ఉండేవాళ్ళు మంట మంచిగా వచ్చేలా చూసుకోండి. లేకపోతే కూర మొత్తం పోసరి వాసన వచ్చేస్తుందండి బాబు. కందిపప్పు 3 వంతులు ఉడికిపోయాక రుచికి తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిపేలా ఒకసారి కదుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కందిపప్పు మంచిగా ఉడికిపోయాక తెలగపిండి ఒక 2 కప్పులు వేసేసుకోవాలండి. తెలగపిండి వేసాక ఒకసారి మొత్తం గరిటతో తిప్పుకొని ఉడకనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కందిపప్పు తెలగపిండి కూర చక్కగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలండి. ఈ విధంగా వచ్చాక దింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసుకుని నూనె వేడెక్కాక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా తాలింపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని మొత్తం ఏగేలా వేపుకోవాలండి. ఎర్రగా ఏగినాక ఆ తాలింపు తీసుకెళ్ళి ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు తెలగపిండిలో వేసేసుకోవాలండి. ఫైనల్గా ఈ విధంగా వచ్చేసిద్దండి కందిపప్పు తెలగపిండి కూర. చూసారండి అని చక్కగా పొడి పొడిలాడుతుందో. వేడి వేడి అన్నంలో ఈ కందిపప్పు తెలగపిండి కూర వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కూర చేసుకుని తింటారండి. అంత కమ్మగా ఉంటుంది ఈ కందిపప్పు తెలగపిండి కూర. మేము వండిన విధానం మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.